ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన ఎందుకింక కన్నీరు ఎందుకా వేదన దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని కన్నీటిని తుడిచిన దేవుడు యేసయ్య మాటిది. మనుషుల మాటలతో కాదై దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని నీ నోటి గుండా వచ్చిన మాటే యేసయ్య మాటి. కన్నీరు తుడిచింది కన్నీటితో వచ్చామని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకున్నావి కరుణ కలిగినటువంటి నీ హస్తమే మా కన్నీరు తుడిచింది మా గుండె నిండా ఆనందంతో నింపేవాయి ఇది నీ కృప ఇది నీ ప్రేమ ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు మా పక్షాన ఇంతగా నిలబడ్డావు పరలోక మహిమను అయ్యా నిలిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నిలిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సిలువ దర్శనము పొంది ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందరపడకుమా ప్రాణమా నాలో తొందరపడకుమా. ఆయన చేసిన కన్నీరు ఎందుకా వేదన ఇంతకు మునుపు నీ పక్షాన కన్నీరు నిలిచినటువంటి దేవుని దర్శనాన్ని వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవి. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఒక క్షణం అందరూ తలలు వంచి మన కన్నీటిని తుడిచినటువంటి ఆయన వైపు మన చేతులెత్తి మనం ఎవరి మధ్యలో నివసిస్తున్నామో తెలుసు తోడేళ్ల మధ్య మన గుండె చీల్చేదానికి మన రక్షణను దొంగలించేదానికి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తూ అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్న సేవకుల గుండెల్లో పునపాలు దించే భయంకరమైనటువంటి మనుషుల మధ్యలోను మనం నివసిస్తూ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఇంత ఘోరమైనటువంటి మన కొరకు పరలోకాన్ని విడిచి వచ్చిన యేసయ్య నిన్ను పిలిచిన దేవుడు ఈ రోజు కాదు
అంతవరకు నీకు తోడుగా ఉంటాడు. నీతోనే ఉంటామని చెప్పని మనుషుల మాట ఇవ్వచ్చు, వాళ్ళే వెన్నుపోటు పడవచ్చు, వాళ్ళ మాటల్లో కత్తులు, వాళ్ళ కడుపుల్లో బళ్ళేలు ఉంటాయి, మనకు తెలియదు. మనలో ఉంది దేవుని ప్రేమ, శత్రువుల్ని కూడా ప్రేమించే భోజనానికి పిలిచి విషం కలిపి మన ముందు పెట్టినటువంటి ఆ భోజనం కూడా తినే ప్రేమ. నీవు నాగుబాబుల్ని తొక్కుతావు, కొదమ సింహాల్ని అణిచివేస్తా. నా రక్షణ నీకు తోడుగా ఉంటుంది. మనతో మన దేవుడు తోడై ఉంది. అవి శాపగ్రస్తమైనటువంటి మాటలై నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చి వాళ్ళని తలదండేటట్లు సాతానుడు తల దించేటట్లు నీ ప్రాణానికి ప్రతిగా వేల మందిని నీ కష్టన్నాను. ఇంతకంటే విస్తారమైనటువంటి ప్రజలు యాకోబు దేవుని మందిరానికి వెళతావు. మనం నడవవలసినటువంటి మార్గం ఆయన అక్కడ మనకు బోధిస్తాడు. ఆ మార్గములో మనం నడిపించబడదు. కడవరి దినాలలో అన్య జనులు గుంపులుగా పరిగెత్తుతారు. యాకోబు దేవుని మందిరానికి మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సాక్ష్యాన్ని కాపాడుకు దేవుని కొరకు నేను యాకోబు దేవుణ్ణి అని పిలువబడుతున్నా. ఆ మందిరానికి అన్ని జనులు పరిగెత్తుతారు. వారు అక్కడ ఆశీర్వదించబడతారు. దేవుని మార్గము బోధించబడతారు. ఆ మార్గములో నడిపించబడతారు. ఆ మార్గములో వారికి సర్వశక్తి కలిగిన దేవుడు తోడై 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకింక కన్నీ ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసు నేస్తమా నా ప్రాణ ప్రభా నీ ప్రజలని చేతులకు అప్పగిస్తూ వీళ్ళకి నువ్వు తండ్రి లేనటువంటి వారి నువ్వు తండ్రిగా మేమందరమీ అనాథులం దిక్కులేనటువంటి వారి మా మీదకి ఎవరు లేచిన నీ వైపు తప్ప నీ మనుషుల వైపు చూడు. నీవే మాకు దిక్కు. నువ్వు తప్ప మాకెవరు లేరు. నీ ప్రజలు నీ మాటలు విని నీ ప్రేమ నీ దయ పొందుకొని వెళ్ళాలని ఉపవాసముతో నీ ఎదుట నిలబడ్డారు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి మా కట్టుకున్న వాళ్ళు కానీ కన్నవాళ్ళు మా పక్షాన నిలబడలేదు. నీవే దిక్కు నీ సేవకుని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ ప్రజలందరినీ బలమైన నీ చేతులకు అప్పగిస్తూ మీరే తోడుగా ఉండి నడిపించు. పనికి మాలినటువంటి ఎన్నికలేని ప్రార్థన వీరుల మధ్యలోనికి తీసుకున్న నీ సేవకుల మాట వినాలని నేను వచ్చాను. కానీ నేను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు. నీ పాదాలకు స్తోత్రం.
నీ ప్రజలతో కూడా ఉండి గుండె నిండా ధైర్యాన్ని సంతోషాన్ని నింపుకొని నేను తిరిగి వెళ్ళాలి. నాకు సహాయించు. ఈ ప్రార్థనలకి మీరే ఆది అంతమయుడు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరలా రాత్రి కలుస్తాం.